యాక్చువల్లీ మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను. సో, పూజ గూడా అయిపోయింది. ఉసిరికాయ పచ్చడి పెట్టిన. అన్నీ అయిపోయినాయి. ఈరోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు హాలిడే ప్రశాంతంగా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కొంచెం టైర్డ్ అయ్యాను. వచ్చి పడుకుందామా అని బెడ్‌రూమ్‌లోకొచ్చాను. బెడ్‌ని చూస్తే పడుకోవాలనిపిస్తుంది. కానీ వీటిని చూస్తే నిద్ర పట్టట్లేదండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? చూడండి. సో, ఇవన్నీ ఆన్సర్ షీట్స్ అండి. స్పెషల్ టెస్ట్ థర్డ్ ఆన్సర్ షీట్స్. ఇది ఎంపీసీ, బైపీసీ, సీసీ, హెచ్ఈసీ. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ కరెక్షన్ చేసినవి కొన్ని ఉన్నాయి, చేయాల్సినవి ఇవన్నీ అన్నమాట. సో, లైఫ్లో జేఎల్ మాత్రం కావాలని అనుకోకండి. ఎవరన్నా ఫ్యూచర్లో కావాలనుకుంటే మాత్రం చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ షార్ట్ టైం ఉంటుంది, మనకి హెవీ సిలబస్ ఉంటుంది. పిల్లలకి మనం న్యాయం చేయలేము, చేయాలనుకున్నా కూడా చేయలేమండి. మెనీ ఎగ్జామ్స్ కండక్టెడ్ ఆర్ దేర్. చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, కండక్ట్ చేస్తాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3rd. ఆఫ్టర్ దట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. ఆఫ్టర్ దట్ స్పెషల్ టెస్ట్ 1, స్పెషల్ టెస్ట్ 2 after that, and grand test 1 after that, special test 3rd and 4th, and after that grand test 2 after that, pre-final after that, and half yearly exams. So after the first year's ethics environmental exams ఉంటాయి, and ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ ఉంటాయి. రికార్డ్స్ ఉంటాయి. మెనీ వర్క్స్ ఆర్ దేర్ అండి రియల్లీ. అసలు 1 minute కూడా మనకి రెస్ట్ ఉండదు. అండ్ ఇలా